తెలంగాణే ధ్యాస, తెలంగాణకు శ్వాస. ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగక పోరాడిన యోధుడు కేసీఆర్. దశాబ్దాల సంఖ్యలు తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలురాలు దాటించిన ప్రజా సంక్షేమ పథగామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దిన దర్శకుడు కేసీఆర్. మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అని చెప్పేసి ఒక వార్తను రాసిరు. పోరాటంలో నవ యువకుడు కేసీఆర్ నేడు 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్ తెలంగాణ సంబరాల్లో తనమునకలైంది. ఇది సప్తమి శతమానం భవతి అని జనం దీవనార్థి ఇస్తున్నారని చెప్పేసి ఒక వార్త. రేపటి ఆదివారం అనుబంధ బతుకమ్మ కేసీఆర్ సప్తమి సందర్భంగా నేటి సంచికతో పాటు అందులోకి వస్తున్నాం. రేపు రావాల్సినటువంటి బతుకమ్మ చిన్న బుక్లెట్ ఇలా కేసీఆర్ మొత్తం ఆ స్టోరీస్ అన్ని రాస్తూ ఇయ్యాలని ఇచ్చారని చెప్పేసి ఒకటి రాశారు. అయితే ఈ వార్త చూసినాక నిన్న మనోళ్ళు కూడా సాయంత్రం ఒక వార్త రాశారు. ఇంకా ఒక వీరాభిమాని చేతి మీద ఇది వేసుకున్నది. ఇక చూడండి, బాపు ఇక ఎప్పటికీ నాతోనే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటేనే తెలంగాణ వాదులకు పంచ ప్రాణాలని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మాటకు బాటకు ఎంతో విలువ ఇస్తారు. తెలంగాణ సాధించిన వీర యోధునిగా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పావని గౌడ్ అనేటువంటి ఒక వీరాభిమాని కేసీఆర్ ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. బాపు అంటే నాకు ప్రాణం, బాపు కేసీఆర్ నా గుండెల్లోనే కాదు ఇక ఎప్పటికీ నాతోనే అంటూ మురిసిపోయారని చెప్పేసి నా చిన్న ఫోటో రైటప్ని రాయడం జరిగింది. నిన్న సాయంత్రం బాగా వైరల్ అయింది ఈ వీడియో. ఈమె పచ్చబొట్టు వేయించుకున్నటువంటి వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి మన వాళ్ళు చిన్న ఫోటో రైటప్ రాశారనమాట. సో ఈ విధంగా ఇవాళ కేసీఆర్ బర్త్డే వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మన తెలంగాణ భవన్లో కూడా చేస్తూ ఉన్నారు. అందరూ అక్కడికి వస్తున్నారు అని చెప్పేసి రాశారనమాట. దీని మీద కూడా వక్ర భాష్యాలు రాసిండు ఈ రాధాకృష్ణ అనేటోడు. ఏం చేయాలి, అట్లా ఉంటుంది పరిస్థితి. బర్త్డే రోజున నిమ్మలంగా చేసుకొని రాయని. రేవంత్ తీరు మార్చుకో, కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా, గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తారా? ఆటో డ్రైవర్ల ఆగ్రహం, రాష్ట్ర బంధు విజయవంతం. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేసిర్రు.